నా ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలోని నా పరిధిలోని కాదు. తీర్మానం వల్ల విషయం కూడా మంత్రి అది పిసిసి మరియు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చినట్టు పేపర్లో చూసినా. దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు, మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే మేము 56.6% బీసీగా తేల్చినాం. ఆయన 12 గంటల దొంగ సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో 51% తేల్చిండు. దాన్ని మాట్లాడరు. ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిది మేము ఉన్నామని తెలుసుకుంటానికి అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడదాం? మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులున్నా ఈ దాని మీదనే 14 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు. ఇది మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో. అంటే మీ పార్టీ ఎమ్మెల్సీ ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేని సార్ మీ ఆ సమగ్ర కుటుంబ సర్వే తీయండి అని కేసీఆర్ గారిని అడుగుతున్నారు. అంటే మీ సర్వే క్యాబినెట్లో పెట్టాము. విప్ గారు ఉన్నారు సాక్ష్యం. వేరే పుస్తకం వేరే అందరికీ క్యాబినెట్లో పెట్టింది 4,000 1000 పేజీల పుట్టి ఆషామాషి చేయలే. 55 రోజులు 1,03,000 మంది, రోజు 8 నుంచి 10 ఇండ్లే. అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి. అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొనలే, కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? అందుకని కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. మళ్ళా మీరు మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు. బీసీ కులంలో వచ్చినప్పుడు నీకు చెప్తే ఏమవుతుంది? కాకపోతే నీకు లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ నింపాలంటే 1000 పేజీలు కావాలి. ఆస్తులు దాచిపెట్టుకో. జరిగిన కొన్ని విషయాలు 55 ప్రశ్నలు అడిగినాం. ఆ ప్రశ్నలకన్నా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు ఎలా భయపడరు అంటే ఆస్తులు కూడా అడుగుతారు కదా. ఇంకేముంది, ఇదేంది, ఏ కులం. ఇప్పుడు వీళ్ళు రాయాలంటే ఇప్పుడు కేటీఆర్, హరీష్, కేసీఆర్ రాయాలంటే వాళ్ళ చుట్టాలు రాయాలంటే ఎంత పొడుగు పోతుంది చెప్పండి. లెక్క 2-3 లక్షలు పోతుంది. కాళేశ్వరం 7 లక్షల కోట్లలో 2-3 లక్షలు మాయమైపోయాయి. అవన్నీ రాస్తే ఎడ తెలుస్తుందని చెప్పి తప్పించుకున్నా. లేకపోతే బీసీల మీద ప్రేమ లేదా? అయినా వాళ్ళకి సంబంధం లేదు. మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. మా వరంగల్ కామారెడ్డి గార్జన్లో మా రాహుల్ గాంధీ గారు క్లియర్ బీసీ డిక్లరేషన్ దాని ప్రకారం ముందు పోయిన 95% అయిపోయింది. 5% మిగిలింది. ఇంకొక 6 నెలల్లో రాష్ట్రంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రేపు పొద్దున కాళ్ళను ఎగిరేసుకొని ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన అని గర్వంగా తెలంగాణ చెప్పుకునే విధంగా చేయటమే మా ప్రధాన కర్తవ్యం. అది సాధించి తీరుతాం. 3,50,00,000 మందికి సంబంధించి మన ప్రభుత్వం అంటే మీది మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కుటుంబ పాలన నుంచి విముక్తి ప్రజలందరూ ఒకసారి దళిత ముఖ్యమంత్రి అని మోసపోయిండు. రెండవసారి పోలింగ్ రోజు 3 రోజుల ముందే రైతు బంధాన్ని అకౌంట్లో పైసలు వేసి అట్లా మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ఆయన తెలంగాణ తెచ్చిందని ఓటేయలేదు. ఆయన తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం లేదు. పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారు మొదలుపెట్టుకుని మన నల్గొండ జిల్లా బుద్దుపేట, భువనగిరి కేంద్రం కానీ ఎక్కడ చూసినా సకల జనులు 4 కోట్ల మంది కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ. సోనియా గాంధీ పుణ్యం అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ఇలా వార్డు మెంబర్ కూడా లేడు. అయినా సరే పిల్లలు చావకూడదు. 6 దశాబ్దాలంటే 60 ఏళ్ళ కోరిక ఇది. 69లో మొదలుపెట్టిన ఉద్యమం. ఆ రోజు బలవంతంగా కలిపినాం. ఈరోజు మళ్ళీ కలిపిన తర్వాత కూడా 60 ఏళ్ళు ఊసపడుతుండ్రు. నీళ్లు నిధులు నిద్రపోతుందని చెప్పి పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ ఇచ్చింది. అందులో మా పార్టీ ఎంపీలు, నాలాంటి వారి పదవి త్యాగం, మా నాయకులందరూ కూడా మా సొంత పార్టీ అయినా ఎదిరించడం ద్వారా తెలంగాణ వచ్చింది. కానీ ఆయన చేసిన మీరు ఒకసారి ఆలోచించండి. వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ కులగణనకు సంబంధించి ఆయన ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు బొంబాయి నుంచి దుబాయ్ నుంచి అందరిని పిలిపించి అడావుడి చేసింది తప్ప దాన్ని అసెంబ్లీలో కానీ దాని మీద చర్చ కానీ దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి చర్చించలేదు. మేము
దాన్ని క్షుణ్ణంగా చేసి 96.9% అంటే దాదాపు 97% పాల్గొని 55 రోజుల పాటు 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో చేయించినాం. ఆయన ఎవరితో చేయించినా ఇప్పటికి తెలియదు. 1,03,000 మంది ఉద్యోగులు రోజు 8 నుంచి 10 మాత్రమే, అంటే రకరకాల అన్ని సేకరిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ మన క్యాబినెట్లో పెట్టుకొని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి 4 వాల్యూమ్లు ఉంటాయి, అలా 3 వాల్యూమ్లు క్లియర్గా బయటపెట్టి 4వ వాల్యూమ్లు ఏమంటుందంటే వ్యక్తిగత సమాచారం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్సభలో చట్టం తెచ్చును వ్యక్తిగత సమాచారం బయటికి చెప్పకూడదు. ఆ విధంగా కులాల వారీగా మేము తీసుకొచ్చి 90% దాకా ఇవాళ ఓబీసీలు ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి. రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో అన్నిట్లో చేయాలని పట్టుదలతో మేము చేస్తే దానికి గౌరవం లేని వారు నిజంగా ఇది తప్పకుండా ఇది అయిద్దని తెలుసు. ఇది కేంద్రానికి పంపిస్తాం, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం. పంజాబ్, తమిళనాడులో సహా 69% ఇస్తాం. తమిళనాడులో ఎప్పటికెళ్ళి ఇక్కడ మేము చేసిన సర్వే ఒక రిటైర్డ్ జడ్జి షమీమ్ అనే అఖ్తర్ అనే ప్రముఖ జడ్జి, ఆయన జడ్జిలలోనే భారతదేశంలోనే ఒక మంచి జడ్జిగా పేరున్న వ్యక్తి. ఆయన పాయింట్ బై పాయింట్ కులగణనకి మన వర్గీకరణకి ఏ విధంగా చేసిందో ఇక్కడ కూడా 1,03,000 మందితో మేము బీసీ కులగణన చేసినాం. అంటే మా చిత్తశుద్ధి అని ఏంది, 90% ఉన్నవానికి కానీ మా రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో తెలంగాణ ఉదాహరణ చెప్పిండు. మేము ముఖ్యమంత్రి గారు ఇండోరు పోతే అక్కడ సంవిధాన సభలో తెలంగాణ ఉదాహరణ చెప్పిండు. మన బీహార్కు పోతే తెలంగాణ చెప్పిండు. మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది. తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం. ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తప్పనిసరి ఈ 90% ఉన్న జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు, భూస్వాములు, ఫామ్ హౌజులలో ఉంటారని కాదు. అసలు వాళ్ళు ఫామ్ హౌజులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఆ కుటుంబానికి ఒక కవిత ఒకటి కులగణనలో పార్టిసిపేట్ చేసింది. ఎంత ఇన్సల్ట్ అంటే, సరే ఆమె ప్రేమతో చేసిందా, రాజకీయం చేసినా తర్వాత అనవసరం, కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మనసుచారి అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒక్కతే కూర్చుంది, నేను బైకాట్ చేయాలి, మళ్ళీ వాళ్ళందరూ సభ్యులు వాపసు వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమేమేది. అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 42% పైనే ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీరు తెలుసు. మీరు బాధరాగా చేసి 7 గంటలు 12 గంటల సర్వే ముగించేసి పక్కకు పడేయలే, బయట పెట్టాం. ఇది ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత. వర్గీకరణలో 9% మాదిగ కానీ 1% వేలాకు కానీ ఏదో పాయింట్ పెట్టాం. అందుకే ఇది ఒక చారిత్రాత్మక తెలంగాణ ఈ 2 విషయాలలో దేశంలోనే చరిత్ర సృష్టించింది. ఈ 2 కూడా